నమస్తే, వెల్కమ్ టు 108 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటనకు సీఎం జగన్ కు గ్రీన్ సిగ్నల్. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు అనుమతించిన సిబిఐ కోర్టు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలలో సీఎం జగన్ విహారయాత్ర. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని జనసేనాని ఆవేదన. గర్భిణిపై వైసీపీ మూకల దాడి అమానుషమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం. ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చివేసిందని విమర్శ. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తును స్వీకరిస్తున్న కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు. ఆలగడ్డలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డులు నిఖిల్ పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తూ ఉండగా కొందరు దుండగులు కారుతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులో నుంచి దిగి తలపై ఇనప రాడ్డుతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. నిఖిల్ గతంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీలో నమోదైన వీడియో హల్చల్ చేస్తూ ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సిబిఐ కోర్టు మన్నించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అయితే అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. జగన్ పిటిషన్పై నేడు విచారణ కొనసాగించిన సిబిఐ కోర్టు జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు టిప్పర్ ఢీకొని అగ్ని జ్వాలలు ఎగిసిపడటంతో 6 దుర్మరణం పాలవటం దురదృష్టకరమని అన్నారు. అక్కడ బైపాస్ రోడ్డు పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రతా చర్యలు తీసుకోవటం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఊడిమూడి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 4 జట్టు కూలీలు మృత్యువాత పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గర్భిణిపై వైసీపీ మూకల దాడి అమానుషమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చేసిందని విమర్శలు గుప్పించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పెళ్లకూర మిట్టకు చెందిన గర్భిణి అరుణపై వైసీపీ నేత ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ అనుచరులు దాడి చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఆమె పొట్టపై కాళ్లతో తన్ని దాడి చేశారు. కడప జిల్లాలో ఉంటున్న బాధితురాలు ఓటేయటం కోసం పుట్టినింటికి వచ్చారు. బాధితురాల్ని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపించారు. ఈ ఘటనను టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చివేసిందని ఆయన మండిపడ్డారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై వైసీపీ మొగ్గల అమానుష దాడి దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని, వైసీపీ పతనం ఖాయమని చెప్పారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుల్ని అరెస్టు చేయాలని కోరారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఈవీఎంలు భద్రతపరిచిన స్ట్రాంగ్ రూములను పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఈసీ లైవ్ లింక్ ను ప్రొవైడ్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన 30 మంది పాల్గొన్నారు. విశాఖపట్నం పార్లమెంటరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్టెంట్స్ requested the Honorable Chief Election Officer, Returning Officer Collector and the Observer Amit Shah ji and Mallikarjun to grant us the access, live link web coverage, access to watch what is going on with these 7 strong rooms. That's what I argued in the Honorable AP High Court and got the election postponed to 4th February. మేమేం అడుగుతున్నామంటే 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా
అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 hour ఫర్ రెస్పాన్స్. ఇన్ ద పాస్ట్ మీ పేరండి? నా పేరు హరిగణేష్ గారు ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదండి. హరిగణేష్. నేను 2019లో నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. వారిని ఇంటెగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము 33 మంది ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లైవ్ లింక్ అడుగుతున్నారు. వారు అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే, నేను వారి తరపుని నా తరపుని అందరి తరపుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద సీసీటీవీ వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ June 4 కౌంటింగ్. అంతేకాదు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, నా పేరు డాక్టర్ జాలాది విజయ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులుగా ఉండి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంతా రిగ్గింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు, ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, లింకులు కావాలని అడుగుతున్నాం. ఈ రోజు సార్ చెప్పినట్టు 40 రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి? ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషన్. అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగటంలో తప్పు లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనటం కాదు, మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు, మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం అని. నా పేరు తారక రాము. నేను విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. రాజమండ్రి రూరల్ సర్ ఆర్డర్ కాటన్ జన్మదినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొని కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్యారేజ్ నిర్మాణానికి విశేష కృషి చేసిన ఆద్యుడు సర్ ఆర్డర్ కాటన్ అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని వైసీపీ పార్టీ వాళ్లు అలజడులు సృష్టిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆళ్ల మాధవి ఎంపీ పెమ్మసాని గెలుపు కోసం ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని స్వచ్ఛందంగా వచ్చి సద్వినియోగపరుచుకున్నారని తెలిపారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించి పీఠం అధిష్టానం ఖాయమని అన్నారు. ఎన్ని అసౌకర్యాలు సృష్టించినా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో అద్భుతమైన పాలన చూడబోతున్నారు. వైసీపీ నేతలు ఎన్ని ఆటంకాలు కలగచేసినా ప్రజలు స్వచ్ఛందంగా గంటల తరబడి వేచి ఉండి విజయానికి బాటలు వేశారని అన్నారు. ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకుని నాయకులు అరాచకాలు పాల్పడుతున్నారో, బూత్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నారో, ఆ టైంలో మీరు తగిన సమయంలో స్పందించి దాన్ని అడ్డుకున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ ఈ రాక్షస ప్రభుత్వం అధికారం అడ్డు పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకొని ఏ విధమైన అరాచకాలు చేశారో రాష్ట్రం అంతా కూడా చూసాం. మన ఉమ్మడి జిల్లాలో మాచర్లో కానీ, అట్లాగే తాడిపత్రిలో కానీ, నిన్న చంద్రగిరిలో కానీ, తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఏ విధంగా అభ్యర్థి పులివర్తి నానిని ఏ విధంగా ఒక పెద్ద ఆయుధాలు ఉపయోగించి అద్దాలు పగలగొట్టి గాయపరిచిన విషయం మీడియా సోదరులు చూపించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఓడిపోతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ముందు ముఖ్యంగా. ఎందుకంటే ఫలితాలు మీకు అనుకూలంగా రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ విధమైన హింసలు జరగడం ఇదే నేను చూస్తుంది. మామూలుగా పోలింగ్ రోజున వాళ్ళకున్న నేచర్, వాళ్ళ నాయకుడికి వాళ్ళ యొక్క అండ్ కంపెనీకి ఏముంటుందంటే ఏదో ఒక రకంగా భయభ్రాంతులు చేసి ఒక ప్యానిక్ గురి చేస్తే ఓటర్లు ఆ యొక్క బూతులకు రాకపోతే మాకు మెజారిటీ వస్తున్న భావంతో ఒక తక్కువ % పోలింగ్ అవడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు.
ఈ రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ యొక్క అరాచకాలు తెలుసుకొని ఉదయం 6 గంటలకి వచ్చి బారులు తీరి ఈ ఎండలో కానీ పైన ఎలక్షన్ కమిషన్ కనీసమైన సదుపాయాలు కూడా లేవు, టెంటులు లేవు, మంచినీళ్ళు లేవు, గంటలు నిలబడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా బ్యాలెట్ బాక్స్లో వేసిన విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే ఈ అరాచకాలు కూడా పెట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఈ విధంగా ప్రతి దాడిని కూడా మేము ఖండిస్తున్నాం. ఇట్లాంటి దాడులు చేస్తే ఖబర్దార్, రానున్న రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. మే 13న జరిగిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి కృషికి, పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షకి, మోడీ గారి ఆశీర్వాదానికి ప్రతీకగా అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అవడం జరిగింది. ప్రజల యొక్క చైతన్యం ఆ రోజు కనబరిచారు ప్రతి ఒక్కరూ కూడా. ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఎంత అవసరమో అన్నది మొన్న జరిగిన పోలింగ్లో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి పోలింగ్ చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతవరకైనా ఉంది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గల్లా మాధవి ఎంపీ పెమ్మసాని గెలుపు కోసం ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని స్వచ్ఛందంగా వచ్చి సద్వినియోగపరుచుకున్న ప్రతి ఒక్క ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలను అడ్డుపెట్టుకుని వైసీపీ పార్టీ వాళ్ళు అలజడులు సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్ని అసౌకర్యాలు సృష్టించిన ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించి పీఠం అధిష్ఠించడం ఖాయమని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూడబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోవెలమూడి రవీంద్ర, జనసేన నేతలు, బీజేపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంటల సమయం పట్టినా కూడా, అసౌకర్యాలకి గురైనా కూడా ఎలాంటి భయభ్రాంతులకి చెందకుండా వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ సామాన్య ప్రజలు కూడా నాయకుల వైపు, ప్రతిపక్ష నాయకులు వైఖరి తీరుని ఖండిస్తూ వారి మీద ఎంతో అద్భుతంగా వారిని ప్రతిఘటిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది. అత్యధిక ఓటింగ్ శాతంకి ఇది ఒక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా టికెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన పోలింగ్ దాకా కూడా నా వెంట నిలుచున్న ప్రతి ఒక్క నాయకుడికి, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముఖ్యంగా మహిళామణులకి నా ప్రత్యేక ధన్యవాదాలు కనపరుస్తూ ఉన్నాను. మొదటి నుంచి ఆద్యాంతం నా వెన్నుగా దన్నుగా నిలబడి నన్ను ఒక సోదరిగా వారు తీసుకొచ్చిన వైఖరి ప్రశంసనీయం. వారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చివరి వరకు కూడా నా వెంటే ఉండి నా ఈ విజయానికి, రేపు రాబోయే విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులకి, అన్నలకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి ఒక అద్భుతమైన స్వర్ణయుగంలోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ 1947 నుంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు 2047 అనే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ప్రజా చైతన్యాన్ని కనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, పాదాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి, ఓడిపోతాము, ఓటమి భయంతో వారు చేసిన వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము. అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలు నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇంత అనే ఒక నెంబర్ నేను చెప్పలేకపోయినా ఎప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేస్తాను. ఆరోపణల దాకా ఆరోపణలాగే ఉంచితే బెటర్ అని నా అభిప్రాయం. కానీ మొన్న జరిగిన మే 13వ తారీఖున ఓటర్ల ఉప్పెన చూసాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఆంధ్ర దేశవ్యాప్తంగా కూడా మహిళలు, అట్లానే కొత్త ఓటర్లు, బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా,
ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నా విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరు పార్లమెంటు పరిధిలో శ్రమించిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ప్రజా సంఘాల నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఇండియా కూటమి సభ్యులందరికీ పేరు పేరున సిపిఐ జిల్లా కార్యదర్శి, గుంటూరు పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే కాలంలోనైనా డబ్బు, మద్యం, కులాల ప్రభావం లేకుండా వ్యక్తి సామర్థ్యత, పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకొని ఓటు పరిస్థితుల్ని రావాలని ఆకాంక్షించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సిపిఐ అభ్యర్థిగా నేను పోటీ చేశాను. నా విజయానికి కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, సిపిఐఎంఎల్, లిబరేషన్ పార్టీలతో పాటు ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు నా విజయానికి భారత్ బచావో లాంటి సంస్థలు కూడా కృషి చేయడం అనేది జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా సిపిఐ కార్యకర్తలు అహర్నిశలు పగలు రాత్రి అనే తేడా లేకుండా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా తీవ్రంగా శ్రమించారు. అలాగే సిపిఐ ప్రధాన పోటీలో ఉంటుంది అనేటటువంటి దశకి ఈ పార్లమెంటు పరిధిలో తీసుకురావడం అంటే ఇది చిన్న విషయం కాదు. పార్లమెంటు పరిధిలో డబ్బు రాజ్యం వెళ్తూ రకరకాల ప్రభావాలు రాజ్యం వెళ్తున్నటువంటి ఈ దశలో ఒక సామాన్యమైనటువంటి పార్టీ కార్యకర్తగా ఉన్న నేను పార్టీలో ప్రజా ఉద్యమాల్లో అనేక అనుభవాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా బలహీనమైనప్పటికీ ప్రజలు తమ వంతు ఆదరించడం అనేది చాలా సంతృప్తిని కలిగించింది. సిపిఐ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే పార్లమెంటుకి పోటీ చేయడం అనేది జరిగింది. దీనికి అందరూ సహకరించారు. ప్రజలు కూడా ఆలోచన చేసినటువంటి ప్రజలు కొంతమంది నాకు ఓట్లు కూడా వేశామని స్వచ్ఛందంగా తెలియజేశారు. ఏదేమైనా ఈ ఎన్నిక తీరు భవిష్యత్తులోనన్నా మారకపోతే డబ్బున్న వాళ్ళు తప్ప ప్రజాసేవకులు కనుమరుగైపోయేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది. ప్రజలు, విఘ్నులు ఎలాంటి తీర్పైనా ప్రజల దగ్గర నుంచే రావాలి. ఆ సౌకర్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనైనా నోటు ప్రభావం, మందు ప్రభావం, కులాల ప్రభావం లేకుండా కేవలం వ్యక్తి సమర్థత, పార్టీ పాలసీ, వాళ్ళు పెట్టినటువంటి ప్రణాళిక, వీటిని దృష్టిలో పెట్టుకుని వేసే రోజులు రావాలని ఆకాంక్షిస్తూ నాకు ఎన్నికల్లో పనిచేసినటువంటి వారందరికీ, ఓట్లేసిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూటమి గెలుపునకి ఓటు హక్కు వినియోగించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడారు. అరాచక పాలనకు స్వస్తి చూపేందుకే ప్రజలు అత్యధికంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఆటోనగర్లోని ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలిచారనేది అక్కస్తో వైఎస్ఆర్సీపీ గూండాలు వారి ఆస్తుల్ని దగ్ధం చేయడం హేయమైన చర్య అని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకాలను అనగతొక్కడానికి ఓటు అనే ఆయుధంతో ప్రజలు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారని తెలిపారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించి విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన నాయకులు గాదే వెంకటేశ్వరరావు, ఉండవల్లి శ్రీదేవి, బీజేపీ వనమ్మ నరేంద్ర, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే వృద్ధులు కూడా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొనడం, ఓటు వేయడం అనేది చాలా గొప్ప విషయం.
వారందరికి కూడా ఎవరైతే ఎంత కష్టమైనా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి, నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ క్రమంలో అనేక మంది అనేక రకాల కష్టాలు నష్టాలు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా వారందరి బాధ్యతలను తీసుకుంటూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుని ఎవరు ఆపేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా డిసైడ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కూటమి గాలి వీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధిని దాదాపు 5 సంవత్సరాలు అటకెక్కించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగినటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ముందుకొచ్చి ఈరోజు కూటమికి మద్దతుగా ఓట్లేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా వైసీపీ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజల మీద దాడులు, ఎవరైతే వైసీపీకి అగెయిన్స్ట్గా తెలుగుదేశం కూటమికి మద్దతుగా ఓట్లేశారో అటువంటి వారి మీద దాడులు చేయడం, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వైసీపీ నాయకులు ఓటమి అంగీకరించలేక అనేక రకాల దాష్టికాలకు పాల్పడినటువంటి పరిస్థితులు. ఆటోనగర్లో ఎప్పుడు లేనటువంటి విధంగా ఆటోనగర్ వ్యాపారస్తులు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపారనే ఆలోచనతో వారి షాపుల్ని కాల్చివేసేటువంటి ఘటన దగ్గర నుండి, అలాగే డిఎస్ నగర్ ప్రాంతంలో మా కార్యకర్తలు దొంగోట్లేస్తున్నటువంటి వాళ్ళని ఆపినందుకు వారి చెయ్యిని ఇరగొట్టినటువంటి అంశం కానీ, అనేక బూతుల్లో దొంగోట్లేసేటువంటి క్రమంలో పోలీసులకు చెప్పి వాళ్ళని నిరోధించినటువంటి అంశాలు కానీ, అలాగే శాసనసభ్యుడు ముస్తఫా గారు విచ్చలవిడిగా పోలింగ్ తేదీన ఓటు వేసేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఓటమి భయం పట్టుకొని ముస్తఫా గారి కుటుంబ సభ్యులు యావత్తు కూడా పోలింగ్ బూతులను ఆక్రమించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితులుంటే దాన్ని మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని నిన్న జరిగినటువంటి పోలింగ్లో పూర్తిగా బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క సోదరుడికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున ఎవరైతే పూర్తిగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నసీర్ అహ్మద్ని గెలిపించాలనే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, అలాగే నాకు టికెట్ కేటాయించినటువంటి అధిష్టానానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నజీర్ గారు అని చెప్పి మొన్న రాత్రి గడ్డిపాడులో పోలింగ్ జరిగింది. రాత్రి 10 దాకా పోలింగ్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి బైపీసీ గ్రూప్ కి ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మే 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఆయా తేదీల్లో రోజుకి 2 సెషన్ల పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలు ఆన్లైన్ మోడ్ లో మాత్రమే నిర్వహిస్తున్నామని అన్నారు. మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు 2వ సెషన్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తును స్వీకరిస్తున్న కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు బృందావన్ గార్డెన్స్ లోని కమ్మజన సేవా సమితి హాస్టల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సామినేని కోటేశ్వరరావు మాట్లాడారు. కమ్మజన సేవా సమితి హాస్టల్ నందు ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసించిన ప్రతిభ గల పేద కమ్మ విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. మే 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కమ్మ జన సేవా సమితి వెబ్సైట్ లో గాని, గుంటూరులోని కమ్మ జనసేవా సమితి కార్యాలయం నుంచి గాని దరఖాస్తులు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రం, గోరంట్ల, పున్నయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల వసతి గృహం నడపటమే కాకుండా ఇతర కులాల వాళ్ళకి అందరికీ ప్రతిభ కలిగిన విద్యార్థులకి
ఉపకార వేతనాలు ఇవ్వటమే కాకుండా మనం ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు గ్రామాలకు వెళ్ళి చేస్తాం, కొన్నిసార్లు మన హాస్టల్ దగ్గర ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఉపయోగించుకునేట్టుగా మెడికల్ క్యాంప్ రన్ చేస్తూ ఉంటాం. అట్లానే ఈ గవర్నమెంట్ హాస్టల్స్ ఇట్లాంటి చోట ఈ చలికాలంలో అది వాళ్ళకి కంబళ్ళు ఇట్లాంటి షార్టేజ్ ఉంటాయి కాబట్టి అట్లాంటివి సప్లై చేయటం. అట్లానే చాలా కాలం గవర్నమెంట్ వాళ్ళు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే దాన్ని ఏమంటారు గ్రీవెన్స్ అప్పుడు భోజనాలు కంటిన్యూస్గా మనం చాలా సంవత్సరాలు అక్కడ పెట్టాం. కోవిడ్ తర్వాత దానికి అంతరాయం జరగటం వలన ఆపేయడం జరిగింది. అంతకుముందు అది కంటిన్యూస్గా పెట్టాం. అట్లానే ఇప్పుడు కొత్తగా మనం ఒక హాస్టల్ జేకేసీ కాలేజ్ రోడ్లో సుమారుగా 6,000 గజాల స్థలంలో 2.5 లక్షల చదరపు అడుగులు ఒక 2,500 మంది గ్రామీణ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం, 8 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేశాం. దానికి కూడా దాతల సహకారం కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా మేము చేయగలుగుతున్నామంటే దాతల సహకారమేను. 46 సంవత్సరాలు మొన్న 12వ తేదీ మే 12వ తేదీ నాటికి ఈ సంస్థ రిజిస్టర్ చేసి 46 సంవత్సరాలు నిండింది. ఇంకో 4 ఏళ్లలో డైమండ్ జూబ్లీయా దాన్ని ఉంటాం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి కూడా వెళ్తూ ఉన్నాం. ఈ లోపుగా మా కొత్త హాస్టల్ కూడా నిర్మించి ఈ హాస్టల్ మేము ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు ఒక్కొక్క బిల్డింగే కట్టుకుంటూ వచ్చాం. అలా కాకుండా అన్ని వస్తువులతో ఆ బిల్డింగ్ ఒకేసారి అన్ని హంగులతో కూడా వస్తుంది. 50 కోట్ల రూపాయల ఖర్చుతో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మనకి ఒక ఎన్ఆర్ఐ నూతక్కి రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ సీతామహాలక్ష్మి దంపతులు కృష్ణా జిల్లా నివాసులు, అమెరికాలో నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఒక్కళ్ళే 25 కోట్ల రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశీ పర్యటనకు సీఎం జగన్ కు గ్రీన్ సిగ్నల్. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు అనుమతించిన సిబిఐ కోర్టు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలలో సీఎం జగన్ విహారయాత్ర. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని జనసేనాని ఆవేదన. గర్భిణిపై వైసీపీ మూకల దాడి అమానుషమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం. ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చివేసిందని విమర్శ. కమ్మజన సేవా సమితి వసతిగృహంలో ప్రవేశాలకు దరఖాస్తును స్వీకరిస్తున్న కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.